మగవారికి ఆడవారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు మనం గన్నులను అన్బాక్స్ చేసేపోతున్నాం. వాటర్ షూటర్లు బాల్స్ ని పేల్ చేసేది మిలిటరీ గన్లు. అబ్బబ్బో, నీకు కెమెరాలో కనబడుతుంది లేదు నాకు తెలియదు కానీ ఇక్కడ చిట్టి చిట్టి చినుకులు అనమాట, టైనీ వాటర్ డ్రాప్లెట్స్ అలా నా మొఖాన పడుతూ నేను తడిపేస్తున్నాయి. ఆల్ దీస్ చినుకులు ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ వాటర్. సో మనం ఫస్ట్ అన్బాక్స్ చేసేది కూడా వాటర్ గన్. చూడండి గైస్, డబ్బా మీద ఎలా ఉన్నదో కంప్లీట్ గా పిస్టల్ లెక్క కనపడుతున్నాను నాకు. మనకి డబ్బా మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంది, ఇది ఎలక్ట్రిక్ కంటిన్యూస్ ఎమిషన్ అంటే గైస్. వాయమ్మో, ఎలక్ట్రిసిటీ అంట, కరెంట్ అంతా వాడేస్తుందేమో ఈ గన్ను. చూడండి ఇక్కడ మూతిలో నుంచి పుసక్ పుసక్ అని చెప్పేసి ఊసేస్తున్నది. 4+ years అంట, వారంటీ ఏమో. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం గైస్. ఎవరి కింద నుంచి పడిపోయింది. ఒరే మట్టి మట్టి అయిపోయింది కదరా గైస్. నేను కావాలని పడేయట్లేదరా, పైన ఓపెన్ చేస్తే కింద నుంచి పడిపోయింది. సర్లే ఇదిగోండి గైస్, ఇది మన గన్ను కొద్దిగా మట్టి అయితే అయిపోయింది. తుడిచేస్తా, ఒక్క నిమిషం తుడిచేస్తా. ఎంత తుడిచినా పోవట్లేదు కదరా గన్ను. ఇక్కడ ఉతుకోపోయింది చూడండి గైస్. ఓకే ఇక్కడ గమనించారా గైస్, మనకి ట్రిగర్ ఉన్నది, దీన్ని ఒత్తితే అని చెప్పి సౌండ్ చేస్తున్నది. అండ్ దీనికి ఇదిగో ఇక్కడ కింద చూసారా బొక్కున్నది అనమాట, బిగ్ హోల్. ఆ హోల్లో మనం మ్యాగజైన్ పెట్టాలన్నమాట. మ్యాగజైన్ అంటే మనం చదువుకునే న్యూస్ పేపర్ కాదు. ఇదిగో చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉన్నది గమనించారా, ఎట్టుంటుంది అనమాట. సో దీని నిండా మనం నీళ్లు నింపాలన్నమాట. ఈ మ్యాగజైన్ కి బుజ్జిబొక్కున్నా చూసారా, దీనిలో నుంచి నీళ్లు పోసేసారే మీరు. నో దానిలో నుంచి పోసారంటే మీకు పుణ్యకాలం అంతా గడిచిపోద్ది. స్మాల్ హోల్ గన్లోకి లోడింగ్ అనమాట. వెనకాల గమనించండి, ఇక్కడ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే పెద్ద హోల్ అయితే ఉన్నది చూడండి. దీనిలో అయితే మనం వాటర్ ఫిల్లింగ్ అయితే చేసేయాలి. సో గైస్, ఇప్పుడు మనం దీని నిండా వాటర్ అయితే నింపేయాలి. అండ్ అందుకోసం ఇక్కడ గమనించండి గైస్, మనకి ఒక నేచురల్ లేక్ అయితే ఫార్మ్ అయిపోయింది వాన కారణంగా. సో మనం ఇప్పుడు దీని నిండా వాటర్ మడ్డి అయిపోతుంది. నో ఈ లేక్ మనకి సరిపోదు గైస్. నో మనం ఇంకా పెద్ద లేక్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఎస్, మనకి ఈ లేక్ అయితే పెద్దగా ఉన్నది గైస్, దీంతో నింపేయచ్చు అనమాట మనం. ఓహో, నా కాళ్ళు కూడా మునిగిపోతున్నాయి. ఓకే, హియర్ వి గో. ఇప్పుడు మనకి బాగా డెప్త్ అయితే ఉన్నది, ఫుల్ మ్యాగజైన్ మునిగిపోయింది గైస్. సో మనం ఇలా అయితే వాటర్ అయితే లోపలికి నింపేద్దాం, అంతే అనమాట. సెట్ నీళ్ళు నింపేసిన తర్వాత ఈ మ్యాగజైన్ ని మనం ఇలాగా లోడింగ్ అయితే చేసేయడమే గైస్. గన్ను రెడీ అనమాట. ఏమి చేయడానికి కూడా ఉన్నది చూడండి గైస్. ఇంకా మనం ట్రిగ్గర్ వచ్చితే ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తున్నా చూడండి గైస్. వాటర్ ఎంత సన్నగా వచ్చేస్తుంది చూడండి బొక్కలో నుంచి బయటికి. అని మీరు ఇంకోటి గమనించారా, మనకి ఇక్కడ నొక్కితే ఇటు వాటర్ ఎందుకు వస్తున్నది, ఎలక్ట్రికల్ అని చెప్పేసి మనం ముందరే చదివాం కదా. ఏంది ఎలక్ట్రిసిటీ అంటే మ్యాటర్ ఏంటంటే గైస్, యాక్చువల్లీ దీనికి వెనకాల ఇదిగోండి, ఇక్కడ కనుక దీన్ని ఓపెన్ చేసి దీన్ని కనుక అంటే పెరికామంటే లోపల కూర్చో ఉన్నది చూడండి గైస్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ పవర్తో ఈ గన్ అయితే నడుస్తుంది అనమాట. సో మనకి గన్లో బ్యాటరీ అయిపోతే ఇది రీఛార్జబుల్ కూడా అనమాట. దీన్ని ఇలాగా మనం డిటాచ్ చేసేయచ్చు. అండ్ డిటాచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సపరేట్ ఛార్జర్లు ఉంటాయి. సో వన్స్ ఛార్జ్డ్ మన గన్ మళ్ళీ యాక్టివేట్ అయిపోద్ది. నిజంగా మంచి ఫోర్స్ గానే వెళ్తున్నది గైస్, వాటర్ చాలా డిస్టెన్స్ వెళ్తున్నది. సో మనకి ఎంత గట్టిగా తగులుతుందో ట్రై చేద్దాం. నేను నా చెయ్యి అయితే పెట్టేస్తున్నాను. ఏం కావట్లేదు చూడండి, ఎంతనా కొట్టుకోవచ్చు అనమాట. మొహం మీద కూడా కొట్టుకోవచ్చు. మొహం మీద కొట్టుకుంటే అదిరిపోతుంది. అదిరిపోయింది గైస్ ఈ గన్ను. సో ఇంకా మనకి దీంతో అయితే పని లేదు. నెక్స్ట్ బ్రో సారీ చూసుకోలేదు. సారీ ఏంట్రా సారీ. ఇప్పుడు నా బిజినెస్ లో పైసలు వస్తున్నాయి. సేల్స్, ఇన్వెంటరీ, అకౌంట్స్, ఎన్ని రకరకాల యాప్లు మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. నా బాధలో నేను ఉంటే గన్నెట్టు కొడతావా? డోంట్ వరీ సార్. ఇప్పుడు ఏంటి, సేల్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ మీరు చెప్పినవన్నీ ఒకటే ప్లేస్ లో కనెక్ట్ అయి ఉంటే చాలా బాగుంటుంది కదా. అదిరిపోతుంది. నా సగం పని అక్కడ అయిపోతుంది. అలాంటిది ఏమైనా ఉందా? దానికోసం మన ఓడో ఉంది కదా, ఇది ఒక ఆల్ ఇన్ వన్ బిజినెస్ మేనేజ్మెంట్ టూల్. ఇది ఉంటే నువ్వు అన్నెసరీగా కష్టపడిన అవసరం లేదు, స్మార్ట్ గా పని చేయొచ్చు. అండ్ యూ కెన్ సీ ఇట్ ఆల్ ఇన్ యాక్షన్ ఇన్ ఓడో కమ్యూనిటీ డేస్ 2025. ఓడో కమ్యూనిటీ డేసా అంటే? ఇది భారతదేశంలోనే ది బిగ్గెస్ట్ బిజినెస్ అండ్ టెక్ ఈవెంట్. అక్కడ మోర్ దాన్ 20,000 అనమాట. నీలాంటి ఫౌండర్స్, క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ అందరూ గ్యాదర్ అవుతారు. ఏంటి 20,000 మంది అక్కడ? వాళ్ళందరూ కలిపి ఏం చేస్తారు? కనెక్షన్స్ ఏర్పరచుకుంటారు. దేర్ యూ కెన్ లెర్న్, నెట్వర్క్ అండ్ గ్రో. 200కు పైగా ఎక్స్పర్ట్ టాక్స్, లైవ్ ప్రోడక్ట్ డెమోస్ ఇవన్నీ జరగడంతో పాటుగా అక్కడ అటెండ్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్, ఫౌండర్స్ తో నువ్వు డైరెక్ట్ గా కమ్యూనికేట్ కావచ్చు. నీకు బిజినెస్ లో హెల్ప్ అవుతుంది. ఇందుకు ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది? వచ్చే నెల August 13th and 14th
14th మహాత్మా మందిర్ గాంధీనగర్ లో జరగబోతున్నది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అటెండ్ అవడానికి ఇది కంప్లీట్లీ ఫ్రీ. అలాగే ఆఫ్టర్ పార్టీలో ఫుడ్, మ్యూజిక్ అండ్ దిస్ లాట్ మోర్ టు ఎంజాయ్. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. అండ్ ఇండియాలోని ది బిగ్గెస్ట్ బిజినెస్ టెక్ ఈవెంట్ మిస్ కాకండి. గైస్ నెక్స్ట్ మందిర్ అయితే ఉన్నది స్మాల్ బాల్స్ కొట్టుకు. నా డైలాగ్ కంప్లీట్ చేయనివయ్యా. ఇదిగోండి గైస్, స్మాల్ బాల్స్ కొట్టుకునే గన్. చూడండి గైస్ ఎలా ఉన్నదో రంగు రంగులుగా. ఈ గన్ను కాకుండా మనకి ఇది చూడండి, స్కోప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. దీంతో మనం ఏం చేసి కాల్ చేయడమే. ఇక్కడ ఏం చేస్తే ఏంటో కుక్క కనబడుతున్నది. ఈ స్కోప్ ని మనం ఇక్కడ వెనకాల ఇలా పైకి అయితే పెట్టేయాలి. అండ్ దీనిలో ఏం చూస్తూ ఉంటే మనకి అంతా బాగా కనబడుతున్నది. కానీ నాకు ఇట్ట మొక్కని పెట్టుకొని కాల్చడం అంటే ఇష్టం లేదనమాట. మనం అంతా ఇట్ట నాట్ అటాక్. అండ్ గైస్ కవర్ లో గమనించారా మీరు, ఎల్లోగా ఆరెంజ్ గా అనమాట మనకి రంగు రంగుల్లో బాల్స్ అయితే ఉన్నాయి. సో ఈ బాల్సే ఈ గన్ లో బుల్లెట్స్. అండ్ ఈ బుల్లెట్స్ లోడ్ చేయడానికి మనకి మిగతా గన్స్ లెక్క మ్యాగజైన్స్ ఏమీ ఉండవు. ఇదిగో గమనించారా, ఇక్కడ మూతిలో నుంచి ఇట్లా లోపలికి అయితే పెట్టేయాలన్నమాట బాల్స్ ని, ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా ఎన్ని పడితే అన్ని బాల్స్ ని మూతిలో నుంచి లోపలికి ఇలా దోపేయడమే. చూడండి గైస్, గన్ నిండా మనం బాల్స్ అయితే నింపేసాం అనమాట. అది కూడా మూతి వరకు. అండ్ ఇక్కడ గమనించారా, దీనికి మనం షూటింగ్ చేయడానికి ఫుల్ బొక్కున్నది అనమాట. ఇక్కడ ట్రిగ్గర్ యాబ్సెంట్. సో ఇంక ఈ గన్ను వేస్ట్ ఏమో, కాల్చలేము మనం అనుకున్నారు మీరు. నన్ను వెరీ సింపుల్ గా ఇలా 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 అని ఇట్టన్నా ఉంటే చూసారా, బుల్లెట్ వెళ్ళిపోయింది. గైస్ మనం దీన్ని ఇట్టి అంటూ ఉంటే ఒక బాల్ వచ్చి ఇక్కడ ఇరుక్కున్న కారణంగా దీనిలో ప్రెషర్ డెవలప్ అవుతుంది అనమాట. మనం ఇట్లా ఆగడానికి టైట్ అవుతుంది. సో అలాగంతా ఎయిర్ వ్యాక్యూమ్ ప్రెషర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో ఇట్లా బాల్ పోసో. ఇప్పుడు బాల్ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం గైస్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా, మనం గన్నుని 45 degrees యాంగిల్లో అయితే పెట్టి షూట్ కనుక చేసామంటే ఓ మై గాడ్ గైస్, మనకి బాల్ ఇక్కడ వాటర్లో అయితే పడిపోయింది. ఆల్మోస్ట్ 10 అడుగుల దూరం అయితే వెళ్ళింది అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఎంత గట్టిగా తగులుతుందో చూద్దాం. కేసు అక్కడ గమనించండి, మూల వాడు పొదల్లో ఏదో చేస్తా ఉన్నాడు. ఆకులు మొత్తం ఊగిపోతున్నాయి కదరా, వాడిని అటాక్ అయితే చేసేద్దాం మనం వెనకాల నుంచి. హియర్ వి గో గైస్. ఏం తాగట్లేదా? హే బాబు బాబు, ఏంటి ఏం తట్టుకో, ఏం కాలేదు. నేను ఇందా నుంచి నిన్ను ఈ బుల్లెట్స్ తో కాల్చేస్తున్నా. ఐ వాస్ షూటింగ్ యూ. నీకు అసలు తగలట్లేదా? ఏంటి వీటితో కాలుస్తున్నావు నన్ను? చూసారా గైస్ ఓవర్ యాక్షన్. సో ఇలాంటి పిల్లాట్లకైతే ఈ బుల్లెట్స్ పనికొస్తాయన్నమాట. మనకి ఇవి చాలా సాఫ్ట్. ఇది గమనించండి, చూసారా, నేలల్లో కాలిస్తే ఇది వాటర్ మీద కూడా తేలుతున్నది. సో అంత సాఫ్ట్ అయితే ఉంటాయి గైస్ ఈ బుల్లెట్స్. సో చిన్న పిల్లకాయలు మనకి కొట్లాట్లు ఈ గంత అయితే చేసుకోవచ్చు అనమాట, అస్సలు దెబ్బ తగలదు. అండ్ ఇది కాదు, నిజంగా పెద్దోళ్ళ కోసం ఇంకో గన్ ఉన్నదనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మిలిటరీ లెవెల్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా గైస్, మిలిటరీ రంగుల్లో ఉన్నది చూడండి, అదిరిపోతుంది. దీన్ని అన్బాక్స్ చేసేద్దాం, పదండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా దగ్గర అయితే ఉన్నది P90 అనమాట. ఇక్కడ రాసుకున్నది చూసారా, ఇది ఎలక్ట్రిక్ గన్ను. ఇది మాత్రం పిల్ల కాయల కోసం అస్సలు కాదనమాట. ఇక్కడ రాసుకున్నది చూసారా, 14+. అంటే దీంతో ఆడుకోవడానికి మినిమం నా వయసు అయితే ఉండాలి. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం గైస్. అండ్ లోపల చూడండి ఎంత పెద్దగా ఉన్నదో చూడండి గైస్. ఇది మనకి BGMI లో కూడా ఉంటుంది. P90. మీరు గేమర్స్ ఎంతమందికి తెలుసో ఈ గన్ను, మీరు కామెంట్ చేయండి. నిజంగా దీన్ని పట్టుకుంటే కూడా నాకు రియల్ గన్ని పట్టుకున్నట్టే ఫీలింగ్ వస్తున్నది. అండ్ ఇక్కడ గమనించండి, దీనికి వెనకాల పెద్ద బొక్క అయితే ఉన్నదనమాట. నా వేలంతా దూరేస్తున్నది చూడండి. ఇన్సైడ్ దిస్ హోల్ మనం ఈ ఆరెంజ్ రంగులో ఉండే బ్యాటరీని అయితే పెట్టాలి. ఇది యాక్చువల్లీ మాడ్యులర్ లిథియం బ్యాటరీ అనమాట. చూడండి, వెరీ సింపుల్ గా మనం అలా 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 ఇలా కనుక పెట్టేసామంటే మనకి సెట్ అయిపోయినట్టే. ఇంక దీనికి ఎలక్ట్రిక్ పవర్ వచ్చేసింది. అండ్ గన్నుకి నెత్తి మీద పెట్టడానికి ఇదేదో స్కోప్ కూడా ఇచ్చున్నాడు చూడండి గైస్. ఇది 4x 2x గేమ్ ఆడేవాళ్ళు మీరే చెప్పాలా, నేను ఆడి చాలా రోజులైంది. ఈ స్కోప్ ని మనం వెరీ ఈజీగా ఇక్కడ గన్ కి పైన అయితే అటాచ్ చేసేయచ్చు. ఇదిగో చూడండి, మనకి ఇటుపక్క కింద ఉన్నది కదా, దీన్ని ఇలా మనం ఇక్కడైతే ఎక్కించాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని, ఇటుపక్క ఏమో దీనికి స్క్రూలు ఎక్కించుంటాడు. ఇదిగోండి, ఇది ఉన్నది చూసారా, దీన్ని మనం తిప్పేసి టైటింగ్ చేసేయాలన్నమాట ఇలాగా. ఇదిగో, సో మనకి స్క్రూ అయితే మనం టైటనింగ్ చేసేస్తే మనకి స్కోప్ కూడా గన్నుకి అయితే రెడీ గైస్. లైన్ చూస్తే కనబడుతున్నది గైస్, జూమ్ అయ్యి మరి
కాల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందో లేదో చూడాలి. ఈ గన్నులో మనకి ఇక్కడ గమనిస్తున్నారా మీరా, దీని నిండా మనం బుల్లెట్స్ అయితే నింపాలి. ఆ బుల్లెట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని కూడా మనం ఆ బుల్లెట్స్ యాక్చువల్లీ మనం తయారు చేయాలన్నమాట. నేను చూపిస్తానులే కానీ యాక్చువల్లీ ఆ బుల్లెట్స్ మనం కాల్చాలంటే ఇదిగో చూడండి, ఈ బొక్కలో నుంచి అయితే వస్తాయన్నమాట. ఆ బొక్కకి మనం ఇంకో మూతి తగిలించచ్చు అనమాట. నాజీలు ఇదిగో గమనించారు, దీన్ని అయితే తగిలించాలన్నమాట మూతికి. సింపుల్ గా ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసేయాలా, అంతే. తిప్పేసామంటే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంకా పొడుగు గొట్టం ఒకటి ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎంత ఉన్నది, దీని మీద ఎంత రాసున్నది రా, ఆర్కిటిక్ వార్ఫేర్ పోలీస్ సూపర్ మ్యాగ్నమ్ అంట గైస్. మరి పోలీస్ మిలిటరీ గన్ అనమాట ఇది. సో దీనికి ఎక్కడైతే మనం ఎట్ట పుషింగ్ అంతే గైస్. సో మొత్తానికి మనకి ఈ గన్ను నిజంగా ఓ అమ్మ ఎంత పెద్దగా ఉన్నది ఏంటో ఇది. దిస్ ట్యూబ్ యాక్చువల్లీ మనకి సప్రెసర్ అనమాట. సైలెన్సర్ లెక్క పనిచేయాలి కానీ దీనిలో మాత్రం అబ్బే అస్సలు పనిచేయదు, జస్ట్ ఫర్ విజువల్ పర్పసెస్. ఓయమ్మో నిజం చెప్తున్నారు కదా గైస్, ఇక్కడ పోలీస్ అది ఇది అని రాసుకొని నా చేతిలో ఇది పట్టుకొని పోతే జనాలు భయపడిపోతారు. అండ్ నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇది టాయ్ గన్ అనమాట. దీనిలో బుల్లెట్స్ మాటికి వస్తే మనకి వాటర్ బుల్లెట్స్ అయితే ఉంటాయి, బుజ్జి గోళీలు అనమాట. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా, చిట్టి గోళీలు అనమాట, నీటి బుల్లెట్స్. వీటిని మనం ముందు నీటిలో వేయాలన్నమాట. వెరీ కేర్ఫుల్ గా చంపాలి దీన్ని. బుల్లెట్లు ఒక ప్యాకెట్ ఇచ్చాడు మరి మనకి డడ్ అని చెప్పి 5 నిమిషాలు కాయిస్తే అయిపోద్ది గంతో ఇవి. సో ఈ బుల్లెట్స్ కోసం ఒక మంచి బౌల్ అనమాట మీ ఇంట్లో ఉంటుంది కదా, వంటింట్లో దాన్ని పట్టుకొని వచ్చేసేయండి. ఈ బౌల్ తీసుకొని దానిలో మనం అయితే నీట్ గా కొన్ని బుల్లెట్స్ అయితే వేసుకోవాలన్నమాట. భలే ఉన్నాయి కదా నిజంగా, బ్లూగా అసలు చాలా అందంగా అయితే పడ్డాయి. అండ్ ఇక్కడ గమనించండి, అది ఏందో ఒక నెలవంక లెక్క ఫార్మ్ అయ్యాయి. నాకు ఇది చూస్తూ ఉంటే అదేదో చేప గుడ్లు ఉంటాయి కదా, క్యావియర్ గుర్తొస్తున్నది. సో ఇప్పుడు మనం ఈ గిన్నె నిండా వాటర్ అనమాట. ఏ వాటర్ అయినా పర్లేదు, మినరల్ జనరల్ ఎనీథింగ్ వర్క్స్. మంచిగా దీని నిండా నీళ్ళు అలా పోసేసి ఒక హాఫ్ వరకు నింపేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ అవన్నీ బండగా తయారైపోతాయి అనమాట. ఓకే చాలే మనకి వాటర్. ఓకే సెట్. కొన్ని గంటలు ఇప్పుడు ఈ బుల్లెట్స్ ని మనం ఇలా వాటర్ లో నానబెట్టాలన్నమాట. అప్పుడు వాటర్ అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది. వేడి నీళ్ళలో అనుకోండి గంట సేపు పెడితే చాలంట, కానీ నాకు దోల కదా, నేను కోల్డ్ వాటర్ పోసాను. సో 3 గంటలు మినిమం అని చెప్పేసి రాస్తున్నాడు. పర్లేదులే, మనం ఒక 4-5 గంటలు అటు పెట్టేద్దాం. ఎలా ఉన్నాయో చూడండి గైస్, గోలీలుగా అస్సలా మనకి. సో ఇవి మన బుల్లెట్స్ అనమాట. వీటిని మనం గన్లో లోడ్ చేయాలి. ఇక్కడ బటన్ ఉన్నది గమనించారా, దీని అయితే వద్దాం. అండ్ పైకి లేచింది చూడండి గైస్, ఇది మొత్తం. సో ఇది మనకి మ్యాగజైన్ లెక్క పనిచేస్తుంది అనమాట. దీనిలో మనం బుల్లెట్స్ లోడ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఒక బొక్క ఉన్నది, అది దీనిలో ఏం చేయాలనుకుంటా చూద్దాం. సో బుల్లెట్ ని ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ స్ప్రింగ్ ఉన్నది. సో మనం దీని అయితే లాగాలి గైస్. సో దీనిలో అయితే ఏందో ఇది మనకి సెట్ కావట్లేదు ఇక్కడ. ఓకే ఇక్కడ కొంచెం సైడ్కి ఉన్నది. సో మనం దీన్ని ఇట్లా లాగి ఇక్కడ సైడ్కి అది అంతే. ఓకే గైస్ లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బొక్కలో మనం ఇంకా బుల్లెట్స్ దోపాలి, నింపేయడమే అనమాట. ఇంకా హోల్లో నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి. మొత్తం అయితే నింపేసాం గైస్ మనం టాప్ వరకు. సో ఇంకా మనం దీన్ని అయితే అమ్మో ఒక్కొక్క పరిగెత్తుందిరా, ఎందుకైనా నేను భయపెడతావు నువ్వు. నిన్ను ఏం చేశాను, నిన్ను గాలి చేస్తాను, నేను ఎక్కువ చేసావంటే. సో దీన్ని అయితే ఇటు పెట్టేద్దాం. ఒక బుల్లెట్ 2 బుల్లెట్లు బయటకు వచ్చాయి. సో ఇవి కూడా మనం ఎందుకు వేస్ట్ చేసేది, మనం ఒరే కింద పడిపోయిందిరా, ఎందుకురా ఇటు కింద పడిపోతూ ఉంటాయి గైస్ కొన్ని, మనం ఏం చేయలేము అనమాట. ఈ వాటర్ బుల్లెట్స్ హ్యాండ్లింగ్ చాలా కష్టము. సో మనం అయితే ఇంకోటి పడిపోయింది. ఎనీవేస్ గైస్, ఇదేంటి నీట్ కుర్జీకి కూర్చున్నది కదరా, దీని బతుకు బాగున్నది. అట్లుంటది మనతో. ఇంకా మనం ఈ మ్యాగజైన్ ని గన్ లో అయితే లోడింగ్ చేసేద్దాం. అది సెట్ గైస్, ఇంకైతే కాల్చడానికి రెడీ అనమాట. నిజంగా ఇప్పుడు కుక్క వస్తుందని ఎందుకు వేస్తాను చెప్పండి, నేను చాలా మంచోడిని, నేను యానిమల్ లవర్ ని, అందుకే బతికిపోయావు నువ్వు. కాల్చేద్దాం ఇంకా దడే. ఏంటి ఎంత ఫాస్ట్ కింది అసలు మీకు కనపడింది బుల్లెట్. ఈ లెక్కన అయితే అసలు వాచిపోద్ది కదా దీంతో కాలిస్తే. చూడండి గైస్, ఇక్కడ దీనికి ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఉన్నది. ఇటు సైడ్ కి అనమాట ఆన్ అని చెప్పేసి ఉంటే మనకి సింగిల్ షాట్, ఒక బుల్లెట్ మాత్రమే ఒకసారి వెళ్తుంది అనమాట. అండ్ మనం ప్రతిసారి బుల్లెట్ కాల్చిన తర్వాత ఇదిగో చూసారా ఇక్కడ ఉన్నది, దీన్ని లోడ్ చేయాలా. ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ పోద్ది. టమాటాని అయితే కాల్చేద్దాం, దీన్ని కాలిస్తే అడిగేటోడే లేడు. అండ్ గైస్ మనకి అద్దాలు ఉన్నాయి కదా, నేనైతే ప్రొటెక్షన్ కోసం నార్మల్ అద్దాలు అయితే పెట్టుకున్నాను. అండ్ మనకి కాకుండా మనకి స్పెషల్ అద్దాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి బులుగుగా. సో వీటిని పెట్టుకుంటే మంచి స్టైలిష్ గా కూడా ఉన్నాము. ఇంకా టమాటో పైన అటాకే.
ఉరి 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 ఈ టమాటాని లేపేయడానికి ఒక్క బుల్లెట్ అయితే సరిపోలేదు గైస్. సో ఇంక మనం ఆటోమేటిక్ అనమాట ఇక్కడ ఆన్ నుంచి ఆఫ్కి అయితే తిప్పేద్దాం. అండ్ మనం ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడ మనకి దీన్ని లాగడాలంతా ఏం ఉండవు అనమాట. ట్రిగ్గర్ వచ్చామంటే ఇక బుల్లెట్లే బుల్లెట్లు. Here we go guys. అయిపోయింది టమాటా పని అయిపోయింది. రెస్ట్ ఇన్ పీస్. ఇంక ఇది రాత్రి రసం అయిపోద్ది. నిజంగా దీనిలో ఆటోమేటిక్ మోడ్ అదిరిపోయింది. నేను వాటర్లో కాలుస్తాను చూడండి, మీకు కొద్దిగా అక్కడ ఎగిరితే కనబడతాయి అన్నమాట. నిజంగా ఎక్సలెంట్ ఉన్నది కదరా ఈ గన్ను. ఇప్పుడు మనం ఈ గన్స్ అన్నిటికీ ఒక టెస్ట్ పెడదాం పదండి. గైస్ ఇట్రండి మీరు ఇక్కడ గమనించారా, మనకి వంకాయలు వైలెట్ గా వానబడి ఎలా ఎలిగిపోతున్నాయో. అండ్ ఇప్పుడు ఇవి మన మ్యాటర్ కాదనమాట. ఇక్కడ కనుక మీరు మధ్యలో చూసుకున్నట్లయితే మనకి పేపర్ గ్లాస్ అయితే ఉన్నాయి చూడండి, వీటిని అయితే మనం ఇప్పుడు వాడేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టవర్ కడదాం అనమాట. చూడండి మనకి ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, బాగానే ఉన్నాయి ఇవి. సో ఫస్ట్ లేయర్లో మనం 1 2 3 4 5 గాలి కొట్టేస్తున్నది కదరా ఇక్కడ. గాలి దేవుళ్ళారా ప్లీజ్ జస్ట్ దిస్ వన్ టైం నా మీద కొద్దిగా జాలి చూపించండి. 1 2 3 4 5 జాలే. 1 2 3 టోటల్ ఈ లేయర్లో అయితే మనకి 4 అయితే పెడదాం గైస్. అట్లా మనం పేర్చుకుంటూ పోదాం అనమాట. పైన మనకి 3 అయితే వస్తాయి. అండ్ కోట ఆల్రెడీ పెద్దగానే ఉన్నది. సో ఇక్కడేమో 2 అండ్ ఇక్కడేమో 1 అనమాట. అండ్ గాలి వస్తుంది. ఓకే స్టేబుల్. ముందుగా మనం వాటర్ గన్ పవర్ అయితే చూద్దాం గైస్. సో హియర్ వి గో. పడండి, అది పడండి. ఒరే ఏంది ఇంత వేస్ట్ ఆ వాటర్ గన్ను. ఇంత దగ్గర నుంచి గాలిస్తే మనకి కప్స్ అయితే పడుతున్నాయి గైస్. అండ్ కింద లేరు అయితే పడట్లేదురా. అదిగో చూసారా, దాన్ని పడేసే అంత సత్తా లేదు ఈ గన్నుకి. దీనికి పవర్ లెవెల్ మనం ఒక 2 out of 10 అయితే ఇవ్వచ్చు. నేను ముందు చెప్పా కదా, ఫేస్ వాష్కి తప్పితే దేనికి పనికిలేదు ఇది. ఇంకా మన బాల్స్ గన్ ఉపయోగించే సమయం వచ్చేసింది గైస్. సో ఇది గమనించండి గైస్, మనకి బాల్స్తో కుమ్మి పారేసాం మనం ప్రతి గ్లాస్ని. దీనికి పవర్ లెవెల్ ఒక 7 out of 10 అదిరిపోయింది అసలు. ఇప్పుడు మన డెడ్లీ వెపన్ వచ్చేసింది గైస్. మిషన్ గన్నుతో అయితే నేను ఏం పెట్టేస్తున్నాను. అండ్ పవర్ లెవెల్ 11 out of 10. వంకాయకి ఏం చేద్దాం గైస్ మనం. అది ఊరే గైస్, మనకి ఇక్కడ గమనించండి వంకాయ పక్కన ఆకంతా డిస్ట్రాయ్ అయిపోయింది, కానీ వంకాయ మాత్రం సో స్ట్రాంగ్ అనమాట. కుళ్ళిపోయిన వంకాయ అట్లే ఉన్నది చూడండి. ఓడో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. వంకాయ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి.